హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఇంకొక 10 రోజులు గడిస్తే 7 నెలలు పూర్తవుతుంది. గతంలో ఇదే కూటమి సర్కార్లోని కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు స్కూళ్ళను బాగు చేసినా అని అన్నాడు. ఎక్కడ చేసిండు? నాడు నేడు పేరుతో మొత్తం అవినీతికి గేట్లు ఎత్తిండు. పిల్లలను మొత్తం ట్యాబ్లు ఇచ్చి బిడ్లు చూపించే కార్యక్రమం చేస్తా ఉండని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేసిండ్రు. అసలు స్కూళ్ళలో టీచర్లు లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా నాడు నేడేంది బొంగేంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చెప్పారు? డిఎస్సి వితిన్ డేస్ లోపలనే, అంటే నెల రోజుల లోపలనే డిఎస్సిని కండక్ట్ చేస్తాం, టీచర్ల భర్తీ చేసి ఖచ్చితంగా విద్యాశాఖను బలోపేతం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఏమైంది? 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా ఆ డిఎస్సికి సంబంధించిన ఊసే లేదు. పూటకో మాట మాట్లాడతా కాలం వెల్లదీస్తూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు తప్పిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం. డిఎస్సిపై పూటకో మాట రోజుకో మెలిక, కూటమి సర్కారు దొంగాట. ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేశారు. 7 నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా వాయిదాలకు మరిన్ని కారణాలు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం. దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పోస్టులు లేకపోవడంతో నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు జూన్ 13న మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్లో డిఎస్సి పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అయితే కొత్తగా బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పూర్తయి 3 నెలలు గడిచిపోయినా డిఎస్సి నిర్వహణ మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ పేరుతో హడావిడి. ఎన్నికల వేళ 25,000 టీచర్ పోస్టులని చెప్పిన 16,347 పోస్టులు మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా బీఈడీ డిఈడి పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్షల నిర్వహించేలా జూలై 2న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ పేర్కొంది. ఇది చేయకపోగా మళ్ళీ టెట్కు డిఎస్సికి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చిన 2 నెలలు గడిచిన డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర పనింది. వారికి డిఎస్సిలో ఎలాంటి వెయిటేజ్ ఇవ్వకుండా దాదాపు 1,150 ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది. దీంతో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. సో చూసిరు కదా, ఆయనకు ఎన్నికల ప్రచారంలో ఒక అమ్మాయి పెన్ ఇస్తే దాన్ని జేబులో పెట్టుకొని ఇదే పెన్నుతో డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేస్తా అని చెప్పిండు. తొలి సంతకం దాని మీదనే కూడా చేసిండు. మరి ఇంతవరకు ఎందుకు పూర్తి కాలే అంటే అదే విజనరీ పాలన. చెప్పేదానికి చేసేదానికి నక్కకు నాకలోకానికి తేడా ఉంటుంది అంటారు కదా, అట్లా అనమాట. బాబు గారి మభ్యపెట్టే హామీలు ఇవన్నీ తెలిసి కూడా మనం ఓటు వేసినాం, 124 సీట్లు ఇచ్చినాం. ఇప్పుడు రోడ్డు ఎక్కి ఆందోళన చేసినా ఇదే పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. వాళ్ళు ఏమైనా ఆందోళనలు చేస్తే మన లుచ్చా పత్రికలు పచ్చపత్రికల్లో ఏం రాస్తాం, జగన్కు కోవెక్కి వైసీపీ నేతలంతా కొట్టుకొని వస్తూ ఉన్నారని చెప్పి తప్పుడు రాతలు రాయిస్తూ ఉన్నాం అనమాట. సో ఇక ఈ పాలనలో 6.5 కోట్ల ఆంధ్రుల ఆవేదన, అరణ్య రోదన అంతే దేవుడికి చెప్పుకోవడం తప్పిస్తే ఎవడు వినట్లేడు, అనుభవించాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.